వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే లోకేష్ తో టచ్ లోకి వైసీపీ ఎమ్మెల్యేలు అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు చూసినట్లయితే వైసీపీ ఎమ్మెల్యేలు కొంతమంది లోకేష్ తో టచ్ లో ఉన్నారు అనేది చాలా రోజులుగా నడుస్తున్న ప్రచారం. కొంతమంది నిజంగానే ఆ దిశగా ప్రయత్నం కూడా చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి ముందుగానే సమాచారంతో కొంతమందిని కట్టడి చేయడం కానీ, వాళ్ళకి ఏదో ఒక రకమైన హామీ ఇచ్చే ప్రయత్నం చేయడం కానీ ఇలా చాలాసార్లు జరుగుతూ వచ్చింది. ఎమ్మెల్యేల విషయంలో వాళ్ళని హోల్డ్ చేసే ప్రయత్నంలో కొంతమేరకే జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారని మనం అనుకోవచ్చు. కానీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లే అంశంలో జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేలు డినై చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. బయటికి చెప్పలేకపోయినా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయలేక సతమతమవుతూ ఉన్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళు చాలామంది లోకేష్తో టచ్లోకి వచ్చారు అనేది ఇప్పుడు సీరియస్గా జరుగుతున్న ప్రచారం. ఎందుకు ఇప్పుడు సీరియస్గా జరుగుతున్న ప్రచారం అంటే, ఒకటి, నిన్నటిదాకా అనేక అంశాలు టీడీపీలోకి వాళ్ళు వెళ్ళడానికి ప్రతిబంధకంగా మారాయి. టీడీపీ ఆల్రెడీ ఈరోజు కూటమితో కలిసి కూటమి పార్టీలు 3 కలిసి అధికారంలో ఉన్నాయి. టీడీపీ ఆల్రెడీ ప్యాక్ అయిపోయింది. కొత్త నేతలు వెళ్తే అక్కడ స్పేస్ కూడా లేని పరిస్థితి. ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఎమ్మెల్యేలకు అక్కడ ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళకు ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఉంటుంది. అందుకే ఎమ్మెల్యేలు చాలామంది అటు అధికార పార్టీలోకి టీడీపీలోకి వెళ్తే తమకు ఆ సఫికేషన్ ఉంటుందేమో, భవిష్యత్తు మీద బెంగాన్ని నిన్నటి వరకు కూడా భయపడ్డారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. నియోజకవర్గాల పెంపుకు సంబంధించి అమిత్ షా లాంటి వాళ్ళు ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి అటు టీడీపీలోకి వెళ్ళినా వాళ్ళకి ఆ స్థాయిలో అంతే వెల్కమ్ ఉంటుంది. కాబట్టి ఈరోజు ఆ విషయంలో ఒక అడ్డంకి వాళ్ళకి తొలగిపోయినట్టే. అది కూడా ఇక ఇంకొక విషయం కీలకంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్న అంశం ఏంటంటే, వైసీపీలో డే 1 నుంచి ఎమ్మెల్యేలు మొత్తం జగన్మోహన్ రెడ్డి కాకుండా 10 మంది ఎమ్మెల్యేలు గెలిచారు వైసీపీ నుంచి. అంటే జగన్మోహన్ రెడ్డితో కలిపి 11 మంది ఎమ్మెల్యేలు. వాళ్ళు ఎవరైనా సరే ఎమ్మెల్యే అనేవాడిని ఎందుకు గెలిపిస్తారు నియోజకవర్గ ప్రజలు? తమ సమస్యలను తీసుకెళ్లి చట్టసభల్లో చెప్తారని, ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతూ ఆయన ప్రదక్షిణలు చేస్తారని కాదు. సో అలా కనీసం ఆ సమస్యకి సొల్యూషన్ లేకపోయినా కనీసం సమాధానం అయితే వస్తుంది ఫస్ట్. సో దాన్ని ఒక హీరో వర్షిప్ ఉంటుంది ఎమ్మెల్యే మీద కాన్స్టిట్యున్సీలో. అలా వాళ్ళు అనుకుని ఎంతో కొంత తమ జేబుల్లో ఈ ఖర్చులు పెట్టుకొని కార్యకర్తలు లేదా ప్రజలంతా కలిసి ఓటేసి దాదాపు 11 మందిని గెలిపించారు. కానీ జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీకి వెళ్తానికి భయం. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పినట్టు అటు లోకేష్ తను హేళన చేసి వ్యక్తిత్వ హననం చేసి ఆయన పుట్టుకను ప్రశ్నించిన లోకేష్ ఈరోజు మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఆయన పెళ్ళిళ్ళని, సినిమాలని, అదేవిధంగా ఆయన అన్నిటిని, ఆయన పిల్లల్ని కూడా టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అదేవిధంగా తను జైల్లో పెట్టిన చంద్రబాబు నాయుడు ఈరోజు తన ముందు ముఖ్యమంత్రిగా నిలబడుకొని ఉన్నారు సభానాయకుడుగా. సో వీళ్ళని ఫేస్ చేసే సీన్ జగన్మోహన్ రెడ్డికి లేదు. అందుకని ఆయన వంకలు ఇవన్నీ కూడా, నాకు వెళ్తే మైక్ ఎవరు, నాకు వెళ్తే ప్రతిపక్ష నేత హోదా జగన్మోహన్ రెడ్డి అడగకూడదు, అది అడుక్కుంటే వచ్చేది కాదు, అది జనం ఇస్తే వచ్చేది. జనం జగన్మోహన్ రెడ్డికి 18 సీట్లను ఇచ్చుంటే ఈరోజు ప్రతిపక్ష నేత హోదా ఉండుండేది. కానీ 11 సీట్లే ఇచ్చారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో ఇంకో 4 లాగేసానంటే నీకు ఆ ప్రతిపక్ష నేత హోదా కూడా ఉండదు అన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఐడియా ఉంది అది. కానీ ఈరోజు ఇదే జగన్మోహన్ రెడ్డి జనాన్ని కదా అడగాలి, మీరు ఎందుకు నన్ను 11 సీట్లకు పరిమితం చేశారు అని. కానీ టీడీపీని తిడుతూ ఉంటారు. మైక్ ఇవ్వరని మాట్లాడతారు. చిన్నపిల్లలు చాక్లెట్ ఇస్తేనే స్కూల్కి పోతాను అన్నట్టు, మైక్ ఇస్తేనే అసెంబ్లీకి పోతానంటారు. కానీ ఆయన అసెంబ్లీకి వెళ్తేనే కదా తెలిసేది. కనీసం జగన్మోహన్ రెడ్డి ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ ఏదో ఒక అంశం మీద మాట్లాడితే అది అంతే అద్భుతంగా జనంలోకి వెళ్ళే ప్రయత్నం జరుగుతోంది. ఆయన అదే స్థాయిలో వర్షిప్ వస్తుంది అతనికి. చట్టసభకు ఉన్న శాంటిటీ అలాంటిది. కానీ ఆయన వెళ్ళడు. ఆయన చంద్రబాబు నాయుడు కూడా గతంలో 2 సార్లు పాదయాత్ర అప్పుడు వెళ్ళలేదు. అప్పుడు మిగతా నేతలంతా కూడా మోతుపల్లి లాంటి వాళ్ళు కూడా అవిశ్వాసం పెట్టినప్పుడు స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఆ రోజున పూర్తి స్థాయిలో ఆ పార్టీ లీడ్ చేసేది. ఎమ్మెల్యేలంతా కూడా అధికార పార్టీని లీడ్ చేస్తూ ఉండేవాళ్ళు. చాలా అంశాలు ఇరుకుని పెట్టేసేవాళ్ళు. ఈరోజు ఆ స్థాయిలో సమర్థవంతంగా ఉన్న ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డికి ఉన్నారు. ఈవెన్ మొన్నటి ఎన్నికల సమయంలో, మొన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తన భార్యని అవమానించడం, లోకేష్ పుట్టుకుని హేళన చేసిన క్రమంలో చంద్రబాబు నాయుడు కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఇది కౌరవ సభ, నేను ముఖ్యమంత్రి అయిన దాకా ఈ సభలోకి రాను అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు మాట్లాడి వెళ్ళిన తర్వాత ఆయన ఎమ్మెల్యేలంతా వెళ్ళారు మరుసటి రోజు అసెంబ్లీకి. కానీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోగా తన పార్టీ ఎమ్మెల్యేలను కూడా వెళ్ళనివ్వరు. ఎందుకంటే ఇది నార్సిజం. తనకన్నా ఎవరైనా సరే ఎవరైనా ఎక్కువ మాట్లాడితే, తనకన్నా ఎవరికన్నా ఎక్కువగా పేరు వస్తే జగన్మోహన్ రెడ్డి తీసుకోలేరు. రఘురామకృష్ణరాజు విషయంలోనే అది మనకు ప్రూవ్ అయింది. ఆల్రెడీ ప్రూవ్ అండ్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ. గతంలో మనం చూస్తే రఘురామ ఎంపీ అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి అటు బీజేపీ ఎంపీలందరికీ ఆయన ఢిల్లీ వేదికగా విందు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి మోడీ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే 5 రోజులు పడుతుంది. అదే రఘురామకృష్ణరాజు మోడీ అపాయింట్మెంట్ని డైరెక్ట్గా వెళ్ళి తీసుకోగలరు. అంత యాక్సెస్ ఉంది ఆయనకి బీజేపీ నేతలతో. సో అది రఘురామకృష్ణరాజుతో జగన్మోహన్ డిఫర్ అవ్వడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే అదే. విజయసాయి రెడ్డి ఉన్నారు. విజయసాయి రెడ్డి నెంబర్ 2గా ఉన్నారు ప్రభుత్వంలో, పార్టీలో. జగన్మోహన్ రెడ్డి ఒక సోల్మేట్గా ఉన్నారు ఆయన కొన్ని రోజుల పాటు. అలాంటి విజయసాయి రెడ్డిని ఎందుకు వదులుకున్నారు జగన్మోహన్ రెడ్డి? ఆయన అవినీతి చేస్తానో లేకపోతే ఇంకోటి చేస్తానో జగన్మోహన్ రెడ్డి కోప్పళ్ళ. తారక రత్న చనిపోయిన క్రమంలో ఆ రోజున వాళ్ళ ఫ్యామిలీతో పాటు అటు చంద్రబాబు నాయుడుతో, బాలకృష్ణతో ఆయన కోఆర్డినేట్ చేసుకున్నారు. వాళ్ళతో కలిసి ఒక 3-4 రోజులు సెయిల్ అయ్యారు ఆయన.
అది జగన్మోహన్ రెడ్డికి నచ్చలేదు, అందుకే పక్కన పెట్టారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలను జగన్మోహన్ రెడ్డి చాలా పెద్దగా చూస్తారు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎమ్మెల్యేలు కూడా తనకన్నా ఎక్కువ అవుతారు అనుకుంటాడు, తనకన్నా వాళ్ళు ఎక్కడ ఎక్కువ ఫోకస్ అవుతారు అనుకుంటాడు, వాళ్ళని వెళ్ళనివ్వడు. సేమ్ షర్మిల కూడా పార్టీలో ఒక పదవి ఇస్తే మరో పవర్ సెంటర్ అవుతుందనే భయంతోనే ఒక పదవి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. సేమ్ ఎమ్మెల్యేలు తాను వెళ్లకుండా అసెంబ్లీకి వెళ్తే ఏం జరుగుతుందో అనేది ఆయనకు భయం అనమాట. సో అటు టీడీపీ లాగేస్తుందని ఏమన్నా భయం, అందుకే వాళ్ళని వెళ్ళనివ్వరు. ఇది చాలామందికి సఫికేషన్గా ఉంది ఎమ్మెల్యేల్లో. మీరు జగన్మోహన్ రెడ్డి అంత నిర్ణయం తీసుకున్నా చాలామంది ఎమ్మెల్యేలు దాన్ని డినై చేసి, మెజారిటీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళి అటెండెన్స్ వేసుకొని వస్తూ ఉన్నారు, టీఏడిఎల్ తీసుకుంటా ఉన్నారు, శాలరీ తీసుకుంటా ఉన్నారు. అంటే ఏంటి, జగన్మోహన్ నిర్ణయాన్ని వాళ్ళంతా కూడా వ్యతిరేకిస్తున్నట్టే కదా. నీ పక్కనే ఉండి నువ్వు అసెంబ్లీకి వెళ్ళొద్దన్నా నేను డినై చేసి వెళ్ళి సంతకాలు చేసి వస్తున్నారంటే ఏ రోజన్నా వాళ్ళని నిలబెట్టుకొని క్వశ్చన్ చేసావా జగన్మోహన్ రెడ్డి నువ్వు? సో అంటే ఏంటి అంటే నీ పరువు కూడా వాళ్ళు తీస్తున్నట్టే కదా. అంటే మీరు తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు డినై చేస్తున్నట్టే, మీరు తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు ఆమోదించినట్టే. సో అంటే వాళ్ళు ఏదో బలవంతంగా ఆప్షన్ లేదు టీడీపీలో అన్నట్టుగా వాళ్ళు మీతో ఉంటున్నారు. కానీ ఈరోజు ఆప్షన్ నియోజకవర్గాల పెంపు అన్న తర్వాత మీతో పాటు ఉండాల్సిన అవసరం ఏంటి? మీరు వాళ్ళని గట్టిగా పట్టుకున్నా కూడా నిలిచే అవకాశం లేదు వాళ్ళు. సో ఈ రోజున అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు ఈ క్రమంలోనే దట్టు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు అమరావతి లాంటి ఇష్యూస్లో కానీ క్లియర్ కట్ అయిన ఇండికేషన్ ఏంటి తెలిసిపోయింది. ఒక సంకేతం ఇచ్చేశారు, నేను అమరావతికి వ్యతిరేకం, ఆ జన్మ వ్యతిరేకం అని చెప్పేశారు మొన్నటి పరిణామాల తర్వాత. సో అందుకే ఇలాంటి చర్యలతో ఎమ్మెల్యేలు కొంతమంది లోకేష్తో టచ్లోకి వచ్చారన్న ప్రచారం జరుగుతోంది. లోకేష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఒక 6 ఎమ్మెల్యేలు ఇప్పటికిప్పుడు టీడీపీ జెండా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారని కూడా ప్రచారం జరుగుతోంది. లెట్స్ సీ మరి ప్రాక్టికల్గా ఇది ప్రచారం వరకే మిగిలిపోతుందా, నిజంగానే లోకేష్తో వాళ్ళు టచ్లోకి వచ్చారా, టీడీపీ జెండా కప్పుకుంటారా అన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.